పర్యటనలో ఉన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయసాయిరెడ్డిని ఒక డర్టీ పొలిటీషియన్ గా అభివర్ణించిన మంత్రి రాజకీయంగా చనిపోయిన ఆయనను ఎందుకు బతికిస్తారని అన్నారు. గతంలో చేసిన తప్పులకు జైలు శిక్ష అనుభవించిన విషయాన్ని విజయసాయిరెడ్డి మర్చిపోయారని నిలదీశారు. అలాగే రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ రూపురేఖలను ప్రభుత్వం త్వరలోనే మార్చబోతుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఫోన్ చేయాలి నేను పర్లేదు. పీరియడ్ ఎప్పుడు ఎక్స్టెండ్ చేస్తారు కదా? అవును సార్. ఇప్పుడు దానికి ఎప్పుడు ఇవ్వడు కదా. ఇప్పుడు That is my suggestion, sir. Okay, I am noting. Yeah. Thank you. గవర్నమెంట్ 3000 కొంచెం స్టడీ సర్కిల్ని పెంచాలని మనం చేసుకుంటున్నాం సార్. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఓకేనా? థ్యాంక్స్ సార్. సార్ అంటే 3 బ్యాచెస్. దివ్యాంగుల్లో నేను మాత్రమే ఉన్నాను సార్. ఒక్కనే దివ్యాంగుని ఉన్నాను. నా ఉద్దేశం ఏమంటే సార్, నా విన్నపం కూడా ఏంటంటే మన దివ్యాంగులకు కూడా మీరే ఆ డిస్ట్రిక్ట్ కూడా చూస్తున్నారు కాబట్టి మా తోటి దివ్యాంగులకు కూడా ఒక అవకాశం ఇప్పించండి సార్. యూపీఎస్సీ వాళ్ళకు కూడా కోచింగ్ సపరేట్గా పెట్టించేటువంటిది ఏమైనా ప్రభుత్వం వారు దయవుంచి ఒకవేళ చేయగలిగితే అదొకటి చేయండి సార్. దివ్యాంగులు కూడా చేయండి సార్. అలాగే ఇంకా చాలా మంది వేల మంది ఇక్కడ 120 కదా. That the government is paying directly to the account, but not to the institute and mess all of things. So that is apart from these things, sir. We are paying your institute, we are paying all the facilities. Yeah, sir. By budget also more than this. దాంట్లో డేటా ఎంట్రీస్లో చాలా చోట్ల పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇవన్నీ అప్డేట్లో లేదు. అంటే ఆధార్ కార్డు మొత్తం ఫోటో తీసుకుంటా వీల్ చైర్ ఫిజికల్ హ్యాండిక్యాప్ పీపుల్ ఉన్నాం. ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా పెట్టమని చెప్పాము. ఏంటి మనము తీసుకోలేకపోతున్నాం సార్ స్టడీ సర్కిల్కి. సో మీరు ఎంట్రన్స్ టెస్ట్ అనేది కొంచెం యూపీఎస్సీ సర్వీసెస్ అయితే ఇప్పుడు మేము చదువుకున్నటువంటి వాళ్ళు ఏదైనా ఉద్యోగార్థులు ఆన్లైన్లో మనం అప్లై చేస్తే వెళ్తూ ఉంటే ఆధార్ డేటాకి సదరన్ సర్టిఫికేట్కి డేటా మిస్మ్యాచ్ అయ్యింది. per month, sir. 1000 members. 7,500 per month for 10 months. So approximately each student.
వేవ్ వల్ల ఏపీ చాలా టెంపరేచర్ ఉంది కాబట్టి మాకు చల్లగా చదువుకోమని చెప్పి మాకు ఏసీ కూడా ఇచ్చారు. చాలా ఫెసిలిటీస్ మాకు ప్రొవైడ్ చేశారు సార్ ఏపీ గవర్నమెంట్. అన్ని డబ్బున్న వాడు యూపీఎస్సీ ఎలా ఢిల్లీకి వెళ్ళి ఎలా కోచింగ్ తీసుకుంటాడో అట్ ద సేమ్ టైం సేఫ్లో ఉన్నాం సార్. ప్లస్ అట్ ద సేమ్ టైం ఈ 1 month యాక్చువల్గా మాకు 18 కంప్లీట్ అయిపోయింది. బట్ ఏమంటే 18 కంప్లీట్ అయిపోతే మీటింగ్ చూస్తారు మీరు ఎన్ని ప్లేస్లు వచ్చినాయి సెలెక్ట్ అయిన వాళ్ళకి. స్కూల్లో బాగుంటే పెద్దోడి ఉద్యోగం సంపాదిస్తారు బతికిస్తారు. అలాంటి పిల్లలు చనిపోతే గవర్నమెంట్ నుంచి డబ్బులు లక్షలు ఇస్తారు. వాళ్ళని ఆదుకోవడం కోసం ప్రభుత్వం స్వాతంత్ర పథకం పెట్టి 3 లక్షల రూపాయలు అలాంటి వాళ్ళకి ఇస్తున్నారు. సొసైటీ కానీ కూడా అడగారు. ఇది ఒక దివ్యాంగుడిగా నేను స్వార్థంతోనే చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి ఇంత మంచి శరత్ చంద్ర శంకర్ అదే నాకైతే అక్కడ వెళ్ళి గుర్తుంది లక్ష వెళ్ళి ఇవాళ నేను ఏపీ స్టడీ సర్కిల్ తిరుపతి విజిట్ చేయడం జరిగిందండి. ఇది మనం 4 months బ్యాక్ స్టార్ట్ చేసాం. కాకుంటే ఫర్దర్గా స్ట్రెంగ్త్ చేయడం కోసం ఇక్కడ ఏం కావాలని పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. పిల్లల్లో 1-2 విలువైన సజెషన్స్ వచ్చాయి. మేము వాళ్ళకి సెలవుల కోసం కూడా ఎగ్జామ్ వరకు కూడా కోర్సు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సమ్మర్ కాబట్టి వాళ్ళకి వాతావరణం కూడా అనుకూలించే విధంగా చర్యలు తీసుకున్నాం. వాళ్ళు మెయిన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన మెయిన్స్ కోచింగ్ కూడా ఇమ్మన్నారు. తప్పనిసరిగా దాన్ని కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, స్కిల్ అప్గ్రేడేషన్ కావచ్చు, మంచి కోచింగ్ ఇచ్చి ఉన్నత స్థితిలో చూడాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తగిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 340 మందికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కోచింగ్ ఇస్తున్నాం. ఇది కాకుండా కొంతమంది మీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫిజిక్స్ వాళ్ళ ద్వారా 100 మెంబర్స్కి ఆన్లైన్లో మేము ట్యాబ్ కూడా సప్లై చేసి కోచింగు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నామండి. ఇది సంతృప్తికరంగా ఉందని పిల్లలు ఎక్స్ప్రెస్ చేశారండి. ఇవే కాకుండా ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్ అకాడమీ పెంచడం జరిగింది. లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా పిల్లలకి ఇస్తున్నాం. ఎక్కువ మందిని డాక్టర్ని ఇంజనీర్ చేయాలి మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆశయం. దానికి అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటున్నామండి. సీఎం సొంత జిల్లాలో దళిత ఎమ్మెల్యేలు కూడా ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. అంటే మాకు సముచిత స్థానాన్ని కల్పించలేదు, పెత్తందారి వ్యవస్థ ఎక్కువైపోయిందని చెప్పి బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి కూడా ఓవైపు జీడి నెల్లూరు ఎమ్మెల్యే కానీ అదేవిధంగా సత్యవేడు ఎమ్మెల్యే కానీ వారు స్వరాన్ని వినిపిస్తారు. దీన్ని ఏ విధంగా చూడాలి? లేదండి, నేను ఆ ఎమ్మెల్యేలు కూడా మనతో మాట్లాడారు. కొన్ని సంస్థలు ఏదో సర్వేలు చేసిన దానిలో మాట్లాడుతూ మమ్మల్ని ఇలా మాట్లాడారని చెప్పి అంటే కట్ అండ్ పేస్ట్ చేశారండి. మేము దీని గురించి ఎలాంటిది లేదంటే క్యాజువల్గా నాకున్న పరిచయంతో మాట్లాడాను తిరుపతి వచ్చిన సందర్భంలో. అది అపోహలు మీడియా వక్రీకరించింది. నేను మీడియాతో కూడా మాట్లాడలేదు. కొంతమంది ఇలాంటి సర్వేలన్నీ నన్ను కొంచెం డిమాండ్ చేస్తూ వాళ్ళు పెట్టిన దాని మీద మేము మాట్లాడన్నారు కానీ పార్టీ గురించి మాట్లాడలేదని చెప్తున్నారు. మనోవేదనతోనే మాట్లాడుతున్నాను, మాకు సముచిత అదేనండి, ఆ మనోవేదన మీలాంటి వాళ్ళు చేసిన దాని మీద మాట్లాడాలని వాళ్ళు చెప్పారు. నేను పూర్తిగా చూడలేదు. తెలిసిన తర్వాత తిరుపతి వచ్చాను. నాకు ఉదయం టెంపుల్లో కలిశారు. ఆ సందర్భంలో సంబంధిత వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు. ప్రోటోకాల్ ఇవ్వలేదు మాకు, మీడియా వక్రీకరించింది మీరు చెప్తున్నారు సార్? లేదు, వారు చెప్పారు. ఆయన మాట్లాడిన రికార్డ్స్ అన్ని కూడా ఉన్నాయి సార్. సరే, మీరు ఏదైనా ఉంటే ఆయన నేను పొద్దున్న దర్శనానికి కూడా కలిసాను. నాకు తిరుపతి ఎమ్మెల్యేలు కలిశారు, చిత్తూరు ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎస్సీ ఎమ్మెల్యేలు కలిసిన సందర్భంలో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడితే అలాంటిది కాదు, మనం నన్ను కొంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా ఉన్నారు. దానికి నేను చెప్పాం కానీ మేము పార్టీ గురించి మాట్లాడలేదని చెప్పి వారు చెప్పడం జరిగిందండి. సార్, అంబటి రాంబాబు కూడా రాబోయే 5 ఏళ్ళలో మా ప్రభుత్వం రాబోతుంది, మేము చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ పెమ్మస్వామిని కానీ వదిలే పరిస్థితి లేదు
అని చెప్పి హెచ్చరించడం జరిగింది సార్. అంటే అసెంబ్లీలో ఆయన ఆహార్యాలు హావభావాలు మనం అందరం చూసాం. 30 ఏళ్ళు మా ప్రభుత్వం అన్నారు, మీకు ఒక్క సీటు కూడా రాదన్నారు. చరిత్రను మీరు గమనించారు. అంబటి రాంబాబు వాళ్ళు మాట్లాడేదాన్ని కూడా మీరు పరిగణలో తీసాడితే దానికి నేనేం సమాధానం చెప్పాలండి? స్కామ్లో మాకు సంబంధం లేకపోయినా మమ్మల్ని ఏపీ గవర్నమెంట్ ఇరికిచ్చింది అని చెప్పి నిన్న విజయసాయి రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఎస్ అండి, కూడా చెప్పడం కూడా జరిగింది. నేను అదే నిన్న చెప్పానండి. మీరు చేసిన దాన్ని ఆధారాలతో ఎంక్వైరీ చేస్తున్నారు. గతంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఏ తప్పు లేకుండా మా నాయకుడిని కావచ్చు, మాలాంటి మీద కేసులు పెట్టినట్టు మీ చరిత్ర, మీరు చేసిన పనులు అందరూ చేస్తారు కదా. ఈ విధంగా చేస్తే మిమ్మల్ని ఎప్పుడూ లోపల పెట్టండి పరిస్థితి, మిమ్మల్ని మీ నాయకుడిని. ఆధారం ఉన్నటువంటిది సిట్ దాని ప్రకారం దర్యాప్తు చేసుకుంటుంది. ఎవిడెన్స్ ఉన్నటువంటి వాడికి చేస్తారు తప్పితే మేము చేయడం లేదు. డర్టీ పాలిటీషియన్ అంటారా మీరు? మీ మహానాయకత ఉన్నప్పుడు దగ్గర నుంచి మీరు చేసినటువంటి భూ కుంభకోణాలు, రికార్డులు, ఈడీలు ఆ రోజు చేసినటువంటి ఇవన్నీ కూడా చూశారు. అందుకే జైలుకు పోయిచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మీరు ప్రభుత్వం అంటే మీరు చేసిన తప్పుడు పనులు మొత్తాన్ని కూడా ప్రజలు చూశారు. వాటన్నిటికి కూడా చేస్తున్నారు. మీరు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం 4వ ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి గురించి మీరు మాట్లాడేటువంటి హాస్యాస్పదం, మీకు అర్హత కూడా లేదండి. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తాను, మీడియా రంగంలో కూడా వస్తాను, అప్పుడు చంద్రబాబు నాయుడు సంగతి చూస్తానని కూడా నిన్న మాట్లాడారు. ఎవరు అంటే ఆయన రాజకీయాల్లో లేడా? ఇంతమంది రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కదా, నంబర్ 2 నంబర్ 3 అని చెప్పుకున్నాడు కదా. ఇంకా ఆయన ఇచ్చేదేంది, చేసేదేంది చెప్పండి? మూడేందండి, ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి కదా పోటీ చేస్తుంటే. ఒక్కొక్కటి ఎంతమంది నామినేషన్ వేస్తున్నారు? ఆయన ఉద్దేశం టీడీపీ వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా పనిచేయడం లేదు, 3వ రాజకీయ శక్తి అవసరం అన్నది విజయసాయి రెడ్డి ఒక ప్రధాన ఉద్దేశం. ఆ వ్యాఖ్యలు చేశారు. అంటే కూటమి ప్రభుత్వం అసలు పనిచేయడం లేదా, ప్రజల్లోకి వెళ్ళడం లేదా, ప్రజాసేవ చేయడం లేదా? ఇదే నిదర్శనం. మీరు ఎక్కడ పోయినా రోడ్లు చూస్తున్నారు, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి కూడా వచ్చి శంకుస్థాపన చేసిపోతా ఉన్నారు. మీరేం చేస్తారండి? మీరేమీ చేయకపోగా ఈరోజు మేము చెప్పిన దానికి కట్టుబడ్డ మా యువ నాయకుడు యువగళాలు ఇచ్చినట్టు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. ఇప్పటికి మనం 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. రేపు గూగుల్ లాంటి ప్రతిష్టా సంస్థలు మేము తీసుకురాబోతా ఉన్నాం. మీరు 3వ ప్రత్యామ్నాయ శక్తి అంటావా? ఇది నేల విడి సాయం చేద్దాం అని చెప్పి అనుకుంటా పగటి కళ్ళకి అంటున్నారు. అంతేగాని కనీసం నువ్వు ఎక్కడ మనం పోటీ చేసావు, ఏమైంది పరిస్థితి? పార్టీ పెట్టడం చాలా సులభం అనే విధంగా ఉన్నారు, కానీ పెట్టుకోవటం, అధ్యక్షులు అనుకోవటం చేస్తున్నారు. చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి వల్ల ఉదాసీనంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుంది? ఆ విధంగా వ్యాఖ్యలు చేసే చంద్రబాబు గారి పైన కావచ్చు, లోకేష్ గారి పైన కావచ్చు, మీలాంటి పనిచేసే మంత్రుల పైన కావచ్చు, అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మీకు ఏమండి ఆయన గురించి మాట్లాడుకున్నంత అవసరం లేదండి. చెప్పండి, ఆయన వాళ్ళ పార్టీలోనే పక్కన పడేశారు. ఆయన దగ్గరికి ఎంక్వైరీలో పోతే ఆయన ఏదో ఆ టైంలో నేను ఉన్నానని మాట్లాడే మరి పరిస్థితి మాట్లాడుతున్నారు. అటువంటి పిచ్చుకల మీద మేము బ్రహ్మాస్త్రాలు అన్నట్టుగా ప్రభుత్వం డెవలప్మెంట్, వెల్ఫేర్ మా దృష్టి మేము పోతా ఉన్నామండి. వాళ్ళకి తప్పుడు పనులు చేశారు, దాన్ని బాధ్యత వహించాలి వాళ్ళు. సార్, గురుకుల పాఠశాలలో మౌలిక వసతులను ఏ విధంగా పెంపొందిస్తున్నారు, దానికి సంబంధించి ప్రణాళిక లేదు. ప్రధానంగా దీనికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి కూడా రాయితీలు, అదేవిధంగా వాళ్ళకి నోటిఫికేషన్లు స్వయం ఉపాధి పొందే విధంగా కూడా ఇప్పుడు రిలీజ్ చేయబోతుంది. గురుకుల పాఠశాలలో అన్ని గతం కన్నా చాలా ఎక్కువ చేసామండి. ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చాం, శానిటేషన్ను ఇంప్రూవ్ చేసాం, అవుట్ సోర్సింగ్లో కూడా శానిటేషన్ పెట్టడం జరిగింది. అడిషనల్ బిల్డింగ్స్ కూడా మేము చేస్తున్నాం. ఇంతకుముందు ఉన్నటువంటి ఐఐటి నీట్ ఇన్స్టిట్యూషన్ సంఖ్య పెంచడం జరిగింది. ఎక్కువ మంది పిల్లలు ఈరోజు ఐఐటి నీట్లో కూడా సీట్లు తెచ్చే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అయితే చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి రివ్యూ చేసి ఉచితంగా ఈ పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించాలని దానిలో ఉన్నారు. ఉన్నత స్థితిలో చూడడం చేస్తున్నారు. దాంతోపాటుగా గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి బకాయిలు పెట్టిన దానివల్ల వాటిని కూడా ఇప్పుడు తిరిగి రీపేమెంట్ చేస్తున్నాం. కొంతమందిని మీద కొన్ని కేసెస్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు వీటిని క్లియర్ చేసుకొని మనం కేంద్రానికి 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేసామండి. రేపు అమౌంట్ లోన్ తీసుకున్న తర్వాత మేము ముందుకు వస్తామనండి. ప్రజలు తీర్పిచ్చారండి. భూములు మాత్రం 99 రూపాయలు. అయితే వాకర్స్ కి సంబంధించి కూడా 720 రూపాయల లెక్కన వసూలు చేస్తున్నారు. అంటే ప్రధాన నగరాల్లో సంబంధించి అని చెప్పి ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా ఒక విస్తృత తెలియదండి. దీన్ని మీరు తీసుకొచ్చిన దాన్ని ప్రభుత్వ దృష్టిలో తెస్తున్న నాకైతే దీని మీద అవగాహన లేదు.